ఒకవేళ పద్మాసు ద్వీపము గుండా మీరు నడిచి వెళుతున్నారేమో. ఏంటి పద్మాసు ద్వీపము అంటే? ఆ ద్వీపములో వేయబడిన ఏ మనుష్యుడు కూడా సజీవంగా బయటకు రాలేదు. ఏ ఒక్క వ్యక్తి ఆ పద్మాసు ద్వీపములో శిక్ష నుంచి తప్పించబడిన నరుడు లేడు. ఏంటి పద్మాసు ద్వీపము అంటే? నీవు జయించలేని పరిస్థితులు. ఒకవేళ అది నీ ఒంటరితనమే ఉండొచ్చు, నువ్వు ఎదుర్కొంటున్న అవమానమే ఉండొచ్చు, ఒకవేళ నువ్వు అనుభవిస్తున్న శ్రమలే ఉండొచ్చు, లేదంటే ఈ పద్మాసు ద్వీపం అంటే నువ్వు జయించలేని అప్పుల బాధ ఉండొచ్చు. నువ్వు అనుకుంటున్నావేమో ఈ రాత్రి నేను పద్మాసు ద్వీపంలో ఉన్నాను, ఈ పద్మాసు ద్వీపం నుండి నేను బయటికి రావడం అసాధ్యం. నిజమే, పద్మాసు ద్వీపంలో వేయబడిన ఏ మనుషుడు సజీవుడుగా బయటకు వచ్చిన దాఖలాలే లేవు. కానీ యోహానంట ఆ పద్మాసు ద్వీపములో చనిపోలేదు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. పద్మాసు ద్వీపములో వేయబడిన ఈ యోహానంట అతను చనిపోలేదు, సజీవుడుగా పద్మాసు ద్వీపములో నుండి బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. yes, మీరు అనుకుంటున్నారేమో ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధిని అనుభవించడానికి వచ్చిన మీలో చాలా మంది ఈ ద్వీపం నుంచి, ఈ పరిస్థితుల నుంచి, ఈ అవమానం నుంచి, ఈ కుండుదల నుంచి నేను బయటకు రాలేను, దీన్ని నేను జయించలేను, ఇక నేను బ్రతకడం కష్టం అనుకుంటున్నారేమో. ఆ పద్మాసు ద్వీపములో వేయబడిన యోహానంట అందులో చనిపోలేదు, సజీవుడుగా బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దాసురాలుగా మీకు చెప్పవలసిన మాట ఏంటంటే, మీరు ఏ శ్రమల గుండా నడిపించబడుతున్నారో, మీరు ఏ ఊపిలో ఉన్నారు, ఏ అవమానంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆ యొక్క శ్రమలో చనిపోయేటట్టు దేవుడు నేను అనుమతించు. ఆ ఇబ్బందిలోనే నువ్వు చనిపోయేటట్టు, నశించిపోయేటట్టు నా దేవుడు అనుమతించడు. మరి ఏం చేస్తావు? దాన్ని జయించి సజీవంగా ఈ రాత్రి బయటికి రాబోతున్నావు. ఈ పద్మాసు ద్వీపం నుండి నువ్వు బయటకి రాబోతున్నావు. అది ఏదో నాకు తెలియదు, కానీ దాన్ని నువ్వు జయించబోతున్నావు.